ఈ విమర్శ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో జనసేన పార్టీకి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తారు. ఈ చూడు పవన్ కళ్యాణ్, నువ్వేమో అందరం కలిసిపోకపోతే ఎలా సాధ్యమైంది, మన దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయా, అన్ని సీట్లు పోటీ చేయడానికి మనకేమన్నా అన్ని చోట్ల పార్టీకి సంబంధించినటువంటి బలం ఉందా అని ఇన్ని చెప్తున్నావు. 2 ఏళ్ళైంది విజయ్ పార్టీ పెట్టాడు, ఒంటరిగా వెళ్ళాడు, గెలిచాడు అనేటువంటి దాని మీద కంపారిజన్ చేస్తారు. కంపారిజన్ చేసి టీచ్ చేస్తారు, ట్రోలింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా ట్రోల్ చేయాలో అన్ని రకాలుగా ట్రోల్ చేస్తారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అయితే వీళ్ళు తిరిగి ట్రోల్ చేసేటువంటి విషయంలో ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే తిరస్కరించారు. వాళ్ళకు 11 సీట్లే వచ్చాయి, ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా మాకు పట్టదు అని మాట్లాడుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు సరిపోతుంది. కానీ జనసేన పార్టీలో ఉండి జనసేనలో జన సైనికుల యొక్క తీరుని తప్పుపట్టేవాళ్ళు, ఇదేంటి ఎలా ఉన్నాడు మన నాయకుడు, విజయలాగా ఉంటే బాగుంటుంది కదా అనుకునేటువంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు అనేటువంటిది ఇది కీలకమైనటువంటి అంశం. ఆయన ఏదో ఒక రోజు ఈ అంశం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందంటారా? మాట్లాడతాడు, మీరేం కంగారు పడకండి, ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. మాట్లాడతాడు. మనం కోరుకోవటానికి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేశారనేది కాదు. ఇది జనసేన పార్టీ పునాదుల్ని కదిలించేటువంటి అంశం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వాళ్ళకి క్లోజ్ డోర్స్ లో అయినా సరే ఆత్మీయంగా ముఖ్యులైనటువంటి వాళ్ళతోనూ అదే విధంగా జన సైనికులందరితోనూ దీనికి సంబంధించినటువంటి ఎందుకు విజయ్ ఎలా ఉన్నాడు